ముఖ్యంగా నోస్ ఈ సీజన్లో మనం చూసేది ఏంటంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్ ఫ్లమ్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే ముక్కుని ఎండిపోకుండా చూసుకోవాలి. థిక్ మ్యూకస్ ఫామ్ అవ్వకుండా సెలైన్ నాసల్ డ్రాప్స్ వేసుకుంటూ ఉండడము, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ హైడ్రేషన్ని మెయింటైన్ చేయడం అండ్ స్టీమ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు మనం బయట ఎక్కడైనా సరే మాయిస్ట్ డ్యాంప్ ఎన్విరాన్మెంట్స్కి వెళ్ళినప్పుడు మనం ఏంటి అని అంటే మాస్క్ లాంటివి పెట్టుకోవడం మంచిది. సో అలాంటి ఎన్విరాన్మెంట్స్లో మనకి ఎలర్జెన్స్ అన్న వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ థ్రోట్ రిలేటెడ్ విషయానికి వస్తే అంటే ఈ సీజన్లో గొంతు పట్టేయడము, గొంతులో దురద పెట్టడము, గొంతు నొప్పి రావడము, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఇవి అవాయిడ్ చేయాలంటే రోజు మార్నింగ్ ఒకసారి సాల్ట్ వాటర్తో గార్గిల్ చేస్తే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. దాంతోపాటు కొంచెం వామ్ టీ, హెర్బల్ టీస్ లాంటివి తాగడము. నెక్స్ట్ ఆయిలీ ఫుడ్ అండ్ కోల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఏంటంటే మనకి థ్రోట్ ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. ఇవి జనరల్గా థ్రోట్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.